సమయం సాయంత్రం 5 గంటలు కావస్తోంది. పూనం థియేటర్‌కి చాలా యువతలగా ఒక వీధి చివరికి చేరి ఆగిపోయింది. ధీరజ, రాకేష్‌తో ప్రయాణిస్తున్న టాక్సీ. డ్రైవర్ తల తిప్పి రాకేష్ ముఖంలోకి చూశాడు. అతని చూపులను అర్థం చేసుకుంటూ, రండి ధీరజ గారు, మనం ఇక్కడ దిగిపోదాం అంటూ కిందకి దిగిపోయాడు రాకేష్. అతని వెనకనే టాక్సీలోంచి కిందకి దిగుతూ ముందుకు చూసి కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేసింది ధీరజ. ఆ వీధికి అవతలున్న ప్రదేశమంతా విపరీతమైన రద్దీగా ఉంది. ఇసుక వేస్తే రాళ్ళంతగా కిటకిటలాడుతున్నారు జనం. అరుపులతో, విజిల్స్‌తో కోలాహలంగా ఉందక్కడ. మై గాడ్! ఏంటి జనం రాకేష్? ఇక్కడేదైనా మీటింగ్ జరుగుతోందా? పాపులర్ రాజకీయ నాయకుడెవరైనా రాబోతున్నాడా? అని అడిగింది ఆశ్చర్యంగా. మీటింగ్‌కి వచ్చిన జనం కాదు వీళ్ళు. సినిమా టిక్కెట్ల కోసం పడిగాపులు పడుతున్న జనం. అదిగో ఆ జన సందోహానికి అవతల కనిపిస్తున్నదే పూనం థియేటర్. అమితాబ్ బచ్చన్ సినిమా కదా! రష్ కాస్తంత ఎక్కువగా ఉంటుంది మరి. ఒక సినిమా నటుడికి ఇంత పాపులారిటీయా? మా దేశంలో రాజకీయ నాయకుడి కంటే సినిమా నాయకుడికే పాపులారిటీ ఎక్కువ. అందుకే కొత్త సినిమాలు విడుదలయ్యే రోజున మంత్రులు కూడా బహిరంగ సభలు పెట్టడం మానేస్తారు అన్నాడు నవ్వుతూ. అది సరే, ఈ జనంలో ఈ గబుర్ని వెతికి పట్టుకోవడం ఎలా? అంది నీరసంగా. నా అంచనా తప్పు కాకుండా ఉంటే గబూర్ ఇక్కడుండే అవకాశం లేదు మేడం. అతను బ్లాక్ టికెట్లు అమ్ముతాడని మధ్యాహ్నం పక్కింటతను మనతో చెప్పాడు కదా! నిజమే. చేతిలో డబ్బులు లేకపోతే టిక్కెట్లు అమ్ముతూ ఇక్కడే కనిపించేవాడతను. మీ లాకెట్ అమ్మిన డబ్బుంది కదా! అది ఖర్చయ్యేదాకా ఈ చుట్టుపక్కలకి రాడు. విసుగ్గా చూసింది ధీరజ అతని ముఖంలోకి. ఉండడం తెలిసినప్పుడు అతని కోసం ఇక్కడికి రావడం ఎందుకు? అంది. అతను ఇక్కడుంటాడని రాలేదు నేను. ఎక్కడుంటాడో ఇక్కడ తెలుస్తుందనొచ్చాను అన్నాడు. ఎలా? ఎలా తెలుస్తుంది? మీరలా టెన్షన్ పడకుండా కాసేపు ఓపిక పడితే తెలుస్తుంది. రండి చెబుతాను అంటూ ఒక్క సందులోంచి పక్క వీధిలోకి దారి తీశాడు రాకేష్. ధీరజ అతన్ని అనుసరించింది. ఆ పక్క రోడ్లో ఉన్న ఒక రెస్టారెంట్లోకి ఆమెను తీసుకుపోయాడు రాకేష్. కార్నర్ టేబుల్ ఎంచుకుని అక్కడ ఆమెను కూర్చోబెట్టాడు. మీరిక్కడ కూర్చుని ఇష్టం వచ్చిన పదార్థాలను ఆర్డర్ చేసి ఆరగించండి. నేను వెళ్ళి గౌర్ ఈ సమయంలో ఎక్కడుంటాడో తెలుసుకుని వస్తాను అన్నాడు రాకేష్. ఏం, నేను నీ వెంట రాకూడదా? రాకూడదనేమీ లేదు. వస్తే ఆ జనంలో పడి నలిగిపోతారు. మిమ్మల్ని చూస్తే జనం సినిమా సంగతి మరిచిపోతారు అన్నాడు నవ్వుతూ. ధీరజ అతని ముఖంలోకి వింతగా చూస్తూ అంది. నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావడం లేదు రాకీ అని. అంటే నేను అందంగా ఉన్నానని ఒప్పుకుంటావు, కానీ నన్ను ప్రేమించనంటావు. మరి నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఛ్! ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇంకెప్పుడు మాట్లాడాలి? దానికి ఒక సమయం, ఒక చోటు ఉంటాయి. వెయిట్ అండ్ సీ మేడం అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్. అతడు వెళ్ళిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చి వెయిటర్ని పిలిచి బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసింది ధీరజ. గబూర్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళిన రాకేష్ అరగంట తర్వాత తిరిగొచ్చాడు. రెస్టారెంట్లోకి అడుగుపెట్టి సూటిగా వచ్చి తనకెదురుగా కూర్చున్న అతన్ని చూడగానే విపరీతమైన ఆశ్చర్యంతో ముడిపడ్డాయి ధీరజ కనుబొమ్మలు. ఆ మరుక్షణమే పొక్కున నవ్వేసిందామె. బ్లాక్ టిక్కెట్లు అమ్మేవాళ్లను కలుసుకుని గౌర్ను గురించి తెలుసుకునేందుకు టిక్కెట్ల కోసం ఎగబడుతున్న వాళ్లతో పాటే జనంలో దూరాడు రాకేష్. 10 నిమిషాల పాటు పట్టుదలగా ప్రయత్నించిన తర్వాత ఒక అతన్ని పట్టుకుని తనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకునేసరికి పూర్తిగా మారిపోయాయి అతని షేపులు. చిరిగిపోయాయి అతని దుస్తులు. మట్టి కొట్టుకుపోయాయి బూట్లు. జుత్తురేగి శరీరం నలిగి పిచ్చివాడిలా, వీధి బెచ్చగాడిలా మారిపోయింది అతని అవతారం. ఓ గాడ్! ఏంటి అవతారం? ఏమైంది? అని నవ్వుతూ అడిగింది ధీరజ. అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వాలంటే అప్పుడప్పుడు ఇటువంటి తిప్పలు తప్పవు. నా సంగతి అలా ఉంచండి. నా వెంట మీరొస్తే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి అన్నాడు. ఊహించుకుంది ధీరజ. ఊహించుకుంటూనే ముఖం మీద గుద్దినట్టు ఉలిక్కి పడింది. థ్యాంక్ గాడ్, నేను రాకపోవడం చాలా మంచిదైందన్నమాట అంది గుండెల మీద చెయ్యుంచుకుని. అదే మరి ముందు చూపంటే. అది సరే, ఇన్ని తిప్పలు పడి వీధి బిచ్చగాళ్ళ మారావు కదా! ఇంతకీ గౌరు విషయం తెలిసిందా? తెలిసింది మేడం. ఎక్కడున్నాడట? ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఒకటుంది. అక్కడ తన ఫ్రెండ్స్తో పేకాడడానికి వెళ్ళాడట. రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంటాడట. అయితే ఆలస్యం ఎందుకు? బయలుదేరదాం.
పదండి అంటూ ఆమెతో పాటు లేచి నిలబడ్డాడు. నువ్వు ఇలాగే వస్తావా? మనమేమీ పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు కదా. వెళ్ళిన పని అవ్వాలి గాని వేషంలో ఏముంది మేడం, నడవండి అంటూ రెస్టారెంట్లోంచి బయటకు నడిచాడు రాకేష్. వెయిటర్ తెచ్చిన బిల్లు ప్లేట్లో 20 రూపాయల నోటు వేసి అతన్ని అనుసరించింది ధీరజ. సరిగ్గా పావుగంట తర్వాత ఒక టాక్సీలో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్కి చేరుకున్నారు ఆ ఇద్దరు. టాక్సీ దిగి బరియల్ గ్రౌండ్లోకి వెళ్లి చుట్టూ చూశారు. రాకేష్ పూనం థియేటర్ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఎలాంటి అబద్ధమూ లేదు. అక్కడికి కొంచెం దూరంలో క్రిస్టియన్ సమాధుల మధ్య జోరుగా సాగుతోంది పేకాట. ఫిల్టర్ సిగరెట్ కాలుస్తూ స్టైల్గా పేక ముక్కలు పేర్చుకుంటున్నాడు గబూరు. అదిగో ఆ ఈడియట్ అక్కడున్నాడు అంది ధీరజ. "ష్! అరవకండి మేడం, మన ఇద్దరిని చూశాడంటే మళ్ళీ కనిపించకుండా మాయమవుతాడు గబూరు. నిశ్శబ్దంగా నా వెంట రండి అంటూ సమాధులు చాటు చేసుకుంటూ కదిలాడు రాకేష్. ఆమె ఒక్క సమాధి పక్క నుండి ముందుకు వెళుతుండగా అప్పుడే కలుగులోంచి బయటకొచ్చిన ఓ పందికొక్కు గబగబా ముందుకు పరుగులు తీస్తూ అడ్డొచ్చిన ధీరజ పాదం మీదకెక్కి అవతలకు పోయింది. ఆ స్పర్శకు అదిరిపడి కెవ్వున అరిచి పక్కకి దూకింది ధీరజ. ఉలిక్కి పడ్డాడు ఆమెకు 2 అడుగులు ముందు వెళుతున్న రాకేష్. మై గాడ్, అరవకండి మేడం, ప్లీజ్ కీప్ క్వైట్ అని లోగొంతుతో ఆమెను హెచ్చరిస్తూ ముందుకు సాగాడు. అప్పటికే జరిగిపోయింది ఆలస్యం. జరగవలసిన పొరపాటు కూడా అప్పటికే పూర్తయింది. ధీరజ అరుపులు వింటూనే తలలు తిప్పి అటు చూశారు పేకాడుతున్న కుర్రాళ్ళు. అందరితో పాటు గబూరు కూడా తల తిప్పి చూశాడు. రాకేష్ ధీరజలను గుర్తుపట్టిన మరుక్షణంలో ఆందోళనగా ముడిపడ్డాయి అతని కనుబొమ్మలు. అంతే, ఆ తర్వాత 1/2 నిమిషం కూడా ఆలస్యం చేయలేదు అతను. చేతిలోని పేక ముక్కలను పడేసి చివ్వును లేచి బరియల్ గ్రౌండ్కి రెండో పక్కనున్న గేటు వైపు పరుగందుకున్నాడు. పారిపోతున్నాడు, గబూరు పారిపోతున్నాడు రాకీ, క్యాచ్ హిమ్, క్యాచ్ హిమ్ అని అరుస్తూ హెచ్చరించడం ప్రారంభించింది ధీరజ. మీరిక్కడే ఉండండి మేడం, వాడి సంగతి నేను చూస్తాను అని సమాధుల మీద నుంచి ఎగిరి దూకుతూ అతన్ని వెంబడించడం ప్రారంభించాడు రాకేష్. అరిచినందుకు తనను బెదరగొట్టి అరిచేటట్టు చేసిన పందికొక్కును మనసులోనే తిట్టుకుంటూ అక్కడే ఉండిపోయింది ధీరజ. పరుగు తీయడం ప్రారంభించిన 1/2 గంట తర్వాత రాకేష్కి పట్టుబడిపోయాడు గబూరు. ఒక చీకటి సందును క్రాస్ చేయబోతూ కార్పొరేషన్ వాళ్లు తవ్విన గోతులో పడి అతని చేతికి దొరికిపోయాడు. ఆయాసాన్ని అదిం పెట్టుకుంటూ ఆ గోతిని సమీపించి ఆగిపోయాడు రాకేష్. అరెరే, అలా పడిపోయేమిటి గబూరు? పరుగు తీసేవాడివి ముందు ఏముందో చూసుకుంటూ పరుగు తీయద్దు, అంత కంగారెందుకు అంటూ చేయి పుచ్చుకొని అతన్ని గోతులోంచి బయటకు లాగాడు. భయంతో వణికిపోతూ అతని ముఖంలోకి చూశాడు గబూరు. ఉన్నట్టుండి చటుక్కున వంగి అతని పాదాల మీద పడిపోయాడు. నన్ను కొట్టద్దు సార్, బుద్ధి గడి తిని తప్పు చేశాను, చేతిలో చిల్లి గవలేక దొంగతనానికి పాల్పడ్డాను, నన్ను మన్నించండి అంటూ గౌరమన్నాడు. ఏంటిది గబూరు, ఎందుకా ఏడుపు, అసలు నువ్వేం చేశావని అంటూ అతన్ని లేవనెత్తి కన్నీళ్లు తుడిచాడు. అతడలా అనునయించేసరికి గౌరులో భయం కొద్దిగా తగ్గింది. ఇప్పుడు చెప్పు, ఆ లాకెట్ నువ్వే తీసావు కదూ? తల ఊపాడు గబూరు. తీసి ఏం చేశావు, అమ్మేశావా? లేదు. మార్వడి కొట్టులో తాకట్టు పెట్టావా? అవును సార్, దాన్ని తాకట్టు పెట్టాను, కానీ మార్వడి దగ్గర కాదు, ఓ ఫ్రెండ్ దగ్గర తాకట్టు పెట్టి 3000 తీసుకున్నాను. నాకు 1 గంట టైం ఇవ్వండి, వెళ్ళి తీసుకొస్తాను. ఎలా తెస్తావు? ఈరోజు నాకు అదృష్టం బాగా కలిసొచ్చింది సార్, పేకాట్లో బాగా గెలిచాను, మొత్తం 5000. వెంటనే వెళ్ళి డబ్బు కట్టి లాకెట్ను తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దయచేసి పోలీసులకు అప్పగించకండి నన్ను అంటూ ప్రాధేయపడ్డాడు. ఇట్స్ ఆల్ రైట్ గౌరు, పోలీసులకి నిన్ను పట్టివ్వను. నీ డబ్బు ఖర్చు పెట్టి లాకెట్ను విడిపించనవసరం లేదు. మరి దాన్ని నేనే విడిపిస్తాను. నీ ఫ్రెండ్ అడ్రస్ చెప్పు అన్నాడు రాకేష్. ఆశ్చర్యంగా చూశాడు గౌరు. నిజంగా మీరే విడిపిస్తారా సార్ అని అడిగాడు నమ్మలేనట్లు. షూర్, చాలా థ్యాంక్స్ సార్. ముందు అడ్రస్ చెప్పు. మదీనా మార్కెట్ వెనకే ఉంటుంది, గ్రీన్ బిల్డింగ్ ఒకటి. అక్కడికి వెళ్ళి జీవన్ లాల్ అని అడిగితే ఎవరైనా చెబుతారు. ఆ బిల్డింగ్ ఓనర్ కొడుకే నా ఫ్రెండు జీవన్ లాల్, నాకంటే 6 ఏళ్లు పెద్దవాడు. లాకెట్ అతని దగ్గరే ఉంది అని చెప్పాడు గబూరు. అటువంటి ధనవంతుడు నీకు ఫ్రెండ్ ఎలా అయ్యాడు అనుమానంగా అడిగాడు రాకేష్. ఫ్రెండ్ అంటే స్కూల్ ఫ్రెండ్ కాదు, బ్లాక్ టికెట్ల ఫ్రెండు. అంటే సిటీలో కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు షోకి ఎంత ఇచ్చి నాలాంటి వాళ్ళ చేత బ్లాక్ టికెట్లు అమ్మిస్తుంటాడు జీవన్ లాల్. కొత్త సినిమాలు లేనప్పుడు వడ్డీకి అప్పులిస్తుంటాడు. ఐసి,
అయితే మామూలుగా అప్పు తీసుకోకుండా లాకెట్ ఎందుకు తాకట్టు పెట్టావు? ఆ మధ్య ఒకసారి పోలీసులు పట్టుకున్నారు. లాకప్లో పెట్టి లాఠీలతో విరగబాది వదిలారు. అప్పటినుంచి టిక్కెట్లు అమ్మడం మానేసి లాడ్జిలో రూమ్ బాయ్గా చేరాను. మళ్ళీ 10 రోజుల కిందటే కమిషన్ ఎక్కువిస్తానని కబురు పెట్టాడు. అతని దగ్గర అడ్వాన్స్ తీసుకుని పేకాట్లో పోగొట్టుకున్నాను. మళ్ళీ అతని దగ్గరే అప్పు చేశాను. అది కూడా పోయింది. ఇక జీవన్లాల్ అప్పివ్వనన్నాడు. నాలో కసి పెరిగిపోయింది. ఎలాగైనా పేకాట్లో పోగొట్టుకున్నదంతా గెలుచుకుని అతని అప్పు తీర్చేసి ఇక ఈ ఛాయలకు రాకూడదనుకున్నాను. ఆ సమయంలో మేడం గారి లాకెట్ కంటపడింది. ఆ రోజు మీరు ఆగ్రా నుండి తిరిగి రాకముందే మేడం రూంలోకి వెళ్ళి ఎయిర్ బ్యాగ్లోని లాకెట్ని కాజేశాను అంటూ చెప్పడం ముగించాడు గబూరు. అంతా శ్రద్ధగా విని భారంగా నిట్టూర్చాడు రాకేష్. చూడు గబూరు, పేకాట్లో పోగొట్టుకున్నదంతా తిరిగి గెలుచుకోవాలి అన్నంత బుద్ధి తక్కువ ఆలోచన ఇంకోటి లేదు. ఏదో ఈ రోజు నీ అదృష్టం బాగుండి గెలిచావు. సంపాదించింది మళ్ళీ చేజరుచుకోకుండా జాగ్రత్త పడు అంటూ హేతో చెప్పాడు. వింటాను సార్, మీ మాటలు తప్పకుండా వింటాను. నన్ను క్షమించమని అడిగానని మీరే మేడంతో చెప్పండి అన్నాడు వినయంగా. చిన్నగా నవ్వుతూ అతని భుజం తట్టి సిగరెట్ వెలిగించుకుని దమ్ములాగుతూ బరియల్ గ్రౌండ్కేసి బయలుదేరాడు రాకేష్. పరుగు తీయడం వల్ల తెలియలేదు. తనకు తెలియకుండానే గౌర్ని వెంట తరుముతూ చాలా దూరం వెళ్ళాడన్నమాట తను. బరియల్ గ్రౌండ్లోకి తిరిగొస్తూ తనలో తనే అనుకున్నాడు రాకేష్. గ్రౌండ్లోకొచ్చి ధీరజ కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదామె. పేకాడుకుంటున్న కుర్రాళ్ళు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు. ఏమైంది ధీరజ? ఎక్కడికి వెళ్ళిందామె? అంతరంగంలోని అసహనాన్ని బలవంతంగా అదిమి ఉంచుకుంటూ పేకాడుతున్న కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమెని గురించి ఎంక్వైరీ చేశాడతడు. రాకేష్ అంటే మీరేనా? బెచ్చగాడిని గుర్తుకు తెస్తున్న అతడి అవతారాన్ని యగాదిగా చూస్తూ అడిగాడు గౌరు వయసులో ఉన్న ఒక కుర్రాడు. అవును, నేనే రాకేష్. తెల్లగా ఉన్న అమ్మాయిని ఇందాక ఇక్కడ వదిలి వెళ్ళింది మీరే కదూ? అవును. ఏది ఆ అమ్మాయి? ఎవరో ముగ్గురు కారులో వచ్చి ఆ అమ్మాయిని తమ వెంట తీసుకువెళ్లారు. మై గాడ్, ఎవరు వాళ్ళు? ఎలా ఉన్నారు? ఆ ముగ్గురి పోలికల్ని వర్ణించి చెప్పాడు ఆ కుర్రాడు. వింటూనే అర్థమైంది అతనికి. ఆ ముగ్గురిలో ఇద్దరు కపాలి దావూదులని. అయితే మూడో వ్యక్తి ఎవరు? ఇదిగో ఆ అమ్మాయిని వెంట తీసుకుని వెళుతూ వాళ్ళు మీకు ఇది ఇమ్మన్నారు. షర్టు జేబులోంచి మడత పెట్టిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చాడు ఆ కుర్రాడు. దానిని అందుకొని గబగబా మడతలు విప్పి చదవడం ప్రారంభించాడతను. మిస్టర్ రాకేష్, ఇది పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇందులో కల్పించుకుని అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. గవూర్ను తరుముతూ వెళ్లి సంపాదించిన లాకెట్ని బుద్ధిగా తెచ్చి మాకు అందజేయి. లజ్పతి నగర్ బ్రిడ్జి కింద నీ కోసం ఎదురు చూస్తుంటాం. లాకెట్ తీసుకుని రాత్రి 11 గంటలకు అక్కడికి రా. నువ్వు రాకపోతే ధీరజ ప్రాణాలతో మిగలదని మరిచిపోవద్దు. ఎటువంటి ఆయుధాలను వెంట తీసుకురావద్దు. హెచ్చరిక. ఇట్లు నీ శ్రేయోభిలాషులు. లెటర్ చదివి చించి ముక్కలు చేసి సిగరెట్ వెలిగించుకున్నాడు రాకేష్. గట్టిగా దమ్ములాగి పొగను గాల్లో కొదులుతూ శరవేగంతో ఆలోచించడం ప్రారంభించాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఉన్నట్టుండి అతని మస్తిష్కంలో చోటు చేసుకుంది ఒక ఆలోచన. చిరునవ్వు ప్రత్యక్షమైంది అతని పెదవుల మీద. తనకొచ్చిన ఆ ఆలోచనను తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకుంటూ రిస్టువాచిలో టైం చూసుకున్నాడు రాకేష్. రాత్రి 8:30 గంటలయింది టైము. రాత్రి 11 కావడానికి ఇంకా 2:30 గంటల వ్యవధి ఉంది అనుకుంటూ బరియల్ గ్రౌండ్లోంచి బయటకు నడిచాడు రాకేష్. రాత్రి 10:40 టైం. రిస్టువాచిలో టైం చూసుకుంటూ లజపత్ నగర్ ఏరియా చివర్లో ఉన్న ఒక బ్రిడ్జి కింద చీకట్లో నిలబడున్నారు దావూద్, కపాలి, సాహుల్. చేతులు వెనక్కి విరిచి ఇనప తీగలతో బలంగా బిగించబడి ఒక బండరాతి మీద కూర్చోబెట్టబడింది ధీరజ. రాకేష్ గౌర్ని వెంట తరుముతూ వెళ్ళిన తర్వాత అతని రాక కోసం ఎదురుచూస్తూ బరియల్ గ్రౌండ్లో ఉన్న ఒక చెట్టు కిందకు పోయి నిలబడింది ధీరజ. పరిపరి వేదాల పరుగులు తీయడం ప్రారంభించాయి ఆమె ఆలోచనలు. గౌరు దగ్గర నుంచి లాకెట్టు సొంతం చేసుకోగానే రాకేష్తో పాటు మద్రాసు చేరుకోవాలి తను. నాగేంద్ర గుట్టు రట్టు చేసి అతని అంతు చూడాలి. తన తల్లి భువనేశ్వరీదేవిని విడిపించి కరువు తీరా ఆమె ఒడిలో తలదాల్చి నిద్రపోవాలి. అందుకు అవసరమైన ఉపాయాన్ని మద్రాసు చేరుకున్న తర్వాత ఆలోచించాలి. వీలైతే ఈ రాత్రికే ప్రయాణం పెట్టుకోవాలి. సో అమెరికా నుండి వచ్చిన అమ్మాయి నువ్వేనన్నమాట. ఉన్నట్టుండి ఎవరో అండం అతి దగ్గర నుండి వినిపించేసరికి ఉలిక్కి పడుతూ పక్కకు తిరిగి చూసింది ధీరజ. స్టైల్గా సిగరెట్ కాలుస్తూ 4 అడుగుల దూరంలో నిలబడున్నాడు ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక అపరిచిత వ్యక్తి.
ఎవరతను? తను అమెరికా నుండి వచ్చినట్టు ఇతనికి ఎలా తెలుసు? అతడు కూడా నాగేంద్ర మనిషేనా? హూ ఆర్ యూ? తన మనసులోని ఆలోచనలను మనసులోనే దాచుకుంటూ అడిగింది ధీరజ. సాహు. మై నేమ్ ఈజ్ సాహు. ఐఎమ్ ఫ్రమ్ మద్రాస్. అర్థమైందనుకుంటాను అన్నాడు స్టైల్గా. చిన్నగా తల పంకించింది ధీరజ. అయితే నువ్వు ఆ నాగేంద్ర మనిషి అన్నమాట. యా, యు ఆర్ కరెక్ట్. నువ్వు కూడా లాకెట్ కోసమే వచ్చావా? ఇంతకుముందు పంపిన వాళ్ళకి నేను ఏమిచ్చానో చెప్పలేదా? ఆ భయం నాకు లేదు. లాకెట్ తెచ్చిస్తానని నేను నాగేంద్రకి మాటిచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం అంటూ ఈ సాహు చరిత్రలోనే లేదు. అంత గొప్పవాడువా నువ్వు? చూడు, అంతకంటే ముందు నా పవరేంటో చూడు అంటూ పిడికిలి బిగించి ముందుకు దూకబోయింది. అదే సమయంలో స్టాప్, స్టాప్ దేర్ అంటూ చెట్టు చాటు నుండి యువతలకి రివాల్వర్లతో వచ్చి ఆమెకు ఇరువైపుల్లో నిలబడ్డారు. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్టే దించి ఎక్కడికక్కడే నిలబడిపోయింది ధీరజ. ఓహో, అయితే అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చారన్నమాట అంది సీరియస్గా. ఎస్. నీలాంటి అసాధారణమైన అమ్మాయిని ఎదుర్కొనేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే ఎలా అన్నాడు నవ్వుతూ. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం లేదు మిస్టర్ సాహు. ఆ లాకెట్ నా దగ్గర లేదని ముందే చెప్పాను. ఎస్ ఎస్. ప్రస్తుతం ఆ లాకెట్ నీ దగ్గర లేదని, రూమ్ బాయ్ గౌరు దగ్గర ఉందని, దానికోసమే అతన్ని వెంట తరుముతూ రాకేష్ వెళ్ళాడని నాకు తెలుసు. అతని మాటలకు నిర్ఘాంతపోయింది ధీరజ. గౌరు తన లాకెట్ దొంగిలించుంటాడన్న విషయం తనకే ఖచ్చితంగా తెలీదు. రాకేష్ సస్పెక్ట్ చేయడం వల్లనే అతన్ని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది తను. అయితే ఆ విషయం అంత ఖచ్చితంగా సాహుకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు అతనికి? ఆమె ఆలోచనలను పసిగట్టినట్టు చిన్నగా నవ్వాడు సాహు. తెలియని విషయాలను తెలుసుకోవడమే సాహు ప్రత్యేకత. అదే నా సామర్థ్యం. అందుకే నాకు 10 లక్షలు ఆఫర్ చేశాడు నాగేంద్ర. ధీరజ్ ఏమీ మాట్లాడలేదు. అప్పటికప్పుడే గబగబా కాగితం మీద ఏదో రాసి పేకాడుతున్న కుర్రాళ్ళను పిలిచి గౌర్ని తరుముకుంటూ వెళ్ళాక రాకేష్ తిరిగి రాగానే అతనికి ఇది ఇవ్వమని చెప్పాడు. ఆ తర్వాత రివాల్వర్లతో బెదిరిస్తూ ధీరజను బరియల్ గ్రౌండ్లోంచి అవతలకు తీసుకుపోయారు ఆ ముగ్గురు.